పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా మాటలు మాట్లాడారు ఈ అంశానికి సంబంధించి. చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ఒక విధంగా వైసీపీ పార్టీని ఒంటి కాలు మీద లేచి మరి జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి నువ్వు బీజేపీ దగ్గర ఆయన బీజేపీ దగ్గరే ఉండిపోయావు, బీజేపీ దగ్గర కాళ్ళ దగ్గర ఉండిపోయావు అని చెప్పేసి మాట్లాడేటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు బీజేపీకి సంబంధించో లేదంటే బీజేపీ సంబంధించిన మెప్పు కోసం పనిచేసే పరిస్థితికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు కూడా అన్నారు ఈ అంశానికి సంబంధించి. విశాఖ ఉక్కుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీకు ఆయన మాట్లాడిన మాటలు కూడా వినండి. మీరేం పీకుతున్నారా మీరందరూ? పార్టీగా మీరంతా 30 మంది ఎంపీలు మీరందరూ కలిపి ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా? జిందాల్ స్టీల్ ప్లాంట్ కే ప్రైవేట్ మైన్స్ ఉన్నాయి, మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? గనులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా, కార్మిక సంఘాల నాయకులకి, నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నిలబడతారంటే చెప్పండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, కానీ మీరు నిలబడాలి. అది 30 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారు, మీరు ఏం పీకుతున్నారా? మీరు గనులు ఎందుకు తీసుకురావట్లేదు? మీరందరూ మాట్లాడాలి కదా, మీరందరూ నిలబడాలి కదా అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే స్థానం ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, 6% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి ఇప్పుడు 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మీరు కూడా పోరాడండి. అప్పుడు వైసీపీ వాళ్ళు చేత కాలేదు, వైసీపీ వాళ్ళకి అవ్వలేదని చెప్పేసి మనమే కదా మాట్లాడుతూ వచ్చింది. వాళ్ళు ఏం పీకుతున్నారని చెప్పేసి అన్నది మనమే కదా. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ 21 మంది ఎంపీలు ఉన్నారే, రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు ఉన్నారే, మనం ఏం చేస్తున్నాము? మీరందరూ వెళ్ళండి, పార్లమెంట్ దగ్గర ధర్నా చేయండి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, మీరందరూ వెళ్ళి మీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మేము రాజీనామాలు సిద్ధం, మేము రాజీనామాలు చేస్తామని చెప్పేసి ఒకటి ప్రకటన చేయండి, కనీసం ధర్నా చేయండి, ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ ముందు ఉంచండి, ఒక ధర్నా చేయండి.